ఉంటే ఆ ప్రజాప్రతినిధుల ద్వారా సరిదిద్ది అధికారులను కూడా ఇన్వాల్వ్ చేస్తే నిజంగా నేను వాళ్ళు ఎవరో న్యాయం జరుగుతుంది అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ చాలా చోట్ల అయినవి ఉన్నాయి. వాటిని పేదవాళ్ళకి అంటే నాకు తెలిసి అప్పుడు ఎవరి పేరుతో ఉన్నాయో వాళ్ళకే ఇస్తే మంచిది అధ్యక్ష. ఆ విధంగా చేస్తే మంచిది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కూడా మనం పూర్తిగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంకా దాదాపు 30 లక్షల పైన అప్లికేషన్ వచ్చినాయి అంటున్నారు. మరి లక్షలాది ఇళ్ళు కడతా ఉన్నారు. దీని పరిష్కారం ఏంటో చూడాలి. 30 లక్షల ఇళ్ళు ఇంకా ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు ఇవ్వగలుగుతారు, ఎలా చేయాలి అన్నప్పుడు ఏ పద్ధతులు అంటే మీరు ఉన్న కాలంలోనే అన్నీ అయిపోయేట్టుగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఉండకాలం అంటే ఇంకా 5 ఏళ్ళు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ముందు దాదాపు అవజేయడానికి వీలు ప్రయత్నం చేయండి. అందులో పూరెస్ట్ ఆఫ్ పూర్ని జాగ్రత్తగా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అందులో భాగంగా ఇందులో ఇచ్చే వాళ్ళల్లో జర్నలిస్టులను కూడా ఈ ఖాతాలో తీసుకురావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ సంబంధించి జర్నలిస్టులు ప్రధానంగా వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి ఒక కమిటీ వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మొత్తం ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అందులో అఫీషియల్ జర్నలిస్టులు ఎంతమంది, అదేవిధంగా పెద్ద పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే సిటీస్లో పనిచేసేవాళ్ళు, అఫీషియల్ అంటే గ్రామాల్లో పనిచేసేవాళ్ళు, అందులో ఫేక్ కూడా చాలామంది ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో ఒకటి పెట్టుకుని ఈ ఇబ్బంది పెట్టి సోషల్ మీడియాలో ఎవరు పడితే మీద పడితే వాళ్ళపైన ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తూ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని స్క్రీనింగ్ చేసి మంచి జర్నలిస్టులు అనుకునే వాళ్ళని వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ చదువులు, వాళ్ళకు ఒక పెన్షన్, ఎందుకంటే లైన్ అకౌంట్ అని ఉంటుంది అధ్యక్ష. ఈ లైన్ అకౌంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు చాలా పత్రికలు. ఆ విధమైనటువంటి అంశాల్లో ఇళ్ళు దానిపైన స్పెషల్ పాలసీ ఏదైనా జర్నలిస్టులకు సంబంధించి చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు మా దగ్గర జర్నలిస్టులకి ఇళ్ళు ఇస్తామన్నారు. ఖమ్మంలో అయితే ఆల్రెడీ ఇచ్చారు, అంతకుముందు స్థలం ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. కొత్తగూడెంలో ధర్నాలు చేస్తున్నారు. ఆ ధర్నాలు వాళ్ళకి తెలియదు కదా, ఎమ్మెల్యే ఏం చేయట్లేదు, మంత్రులు ఏం చేయట్లేదు, మా మీద పెడుతున్నారు. సరే మీకేమో ఏదో సుప్రీంకోర్టు ఏదో అంటున్నారు. అందుకని పేదవాళ్ళ కింద జర్నలిస్ట్ అనేది చూడాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళకి ఇచ్చే దానిలో జర్నలిస్టులకు కూడా ఇల్లు ఇచ్చే విధంగా వాళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఎక్కడైతే పూర్తయి ఉన్నాయో ఆ స్థలాలు వాళ్ళకి అందే విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. పౌర సరఫరాలకు సంబంధించి దీని బడ్జెట్ 3,954 కోట్లు, 8 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, 54 లక్షల కార్డులను కేంద్రం గుర్తించి మిగిలిన 34 లక్షల కార్డులకు మనమే సబ్సిడీ ఇస్తున్నాం. ఇది సార్ దీనికి సంబంధించి అధ్యక్ష కేవలం బియ్యం మాత్రం ఇస్తున్నాం. బియ్యం ఇవ్వటం వలన అది ఏం ఉపయోగం ఉండదు. నేను ఒకసారి కూడా చెప్పాను, మా మదిర్లో మా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ₹2 కేజీ బియ్యాన్ని ₹1 చేశారు. ₹1 నేను ఇస్తున్నా అన్నారు. నేను లెక్క చెప్పా, సార్ మీరు ఇచ్చేది ₹1 ఇస్తున్నారు, ఒక్కొక్కరికి 5 కేజీలు వస్తున్నాయి, అంటే ఆ ఇంట్లో కూడా 5 కేజీలు ఆ ఇంటికి ఒక్కరికే ఇస్తున్నారు మీరు, అంటే ₹5 మీరు ఇచ్చేది. ₹5 ఇచ్చేంత ప్రచారం నవ్వుతా చెప్పాను. దాని బదులు దాంతోపాటు మిగిలిన అన్ని వస్తువులు కలిపి ఒక సంచిలో పెట్టి అందరికి ఇస్తే మంచిది కదా అని చెప్పి ఎప్పుడు సలహా ఇస్తే చేస్తా అన్నాడు, చేశాడు. అప్పుడు ఏదో పేరు పెట్టారండి దానికి, అమ్మ హస్తం. మీరే అయితే అప్పుడు మీరు వచ్చారా మదిరా? అప్పుడు నేనే ఆ సలహా కూడా ఇచ్చాను. అందులో ఆ విధంగా అమ్మ అప్పుడు చాలా మంచి పేరు కూడా వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే, మన ఉత్తమారెడ్డి గారు మంచి మాట చెప్పారు, నేను మొదటి నుంచి కూడా అడుగుతున్నాను, ఒక్క బియ్యంతో సరిపోస్తారు. అది దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఆహార భద్రత నుంచి తప్పించుకోవాలని కేంద్రం ప్రయత్నం చేస్తూ చిన్నగా అన్నీ మానేస్తూ ఉంది. ఇది ఆ బియ్యానికి సంబంధించి కొద్ది ఇచ్చేట్టు ఉన్నారు, కొంత మీరే భరించాల్సి వస్తుంది. సరే మిగిలిన సామాన్లకు సంబంధించి వాళ్ళ దగ్గర ఫైట్ చేయాలి. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నూనె, పప్పు, ఉప్పు ఇటువంటి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 14 రకాలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కనీసం పాత 9 రకాలని ఇస్తే
వాడు సామాన్యుడు కాస్త కడుపు నిండా తిండి తిని పడుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆ విధంగా చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిల్లర్లకు సంబంధించి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వడ్లు అమ్మే వాళ్ళు ఆ వడ్లు వాడికి పోతే దానిలో అది తీసేస్తారు, ఇది తీసేస్తారు, ఇంకేదో తాలు అంటారు, ఇంకేదో అంటారు. మొత్తం మీద వాడు వేసుకున్న ఆ వడ్ల దగ్గర కాపలా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఛానల్ స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాడు బియ్యం ఏదైనా వడ్లు అమ్మాలనుకుంటే వెంటనే కూడా ఆ మిల్లర్ తీసుకునేట్టుగా ఆ మిల్లర్ బాధలు ఏంటో కూడా వినండి. ఇని ఇద్దరి మీద సమన్వయం చేయకపోతే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అంటే మిల్లర్లకి తక్కువ రేటుకి వాళ్ళు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది. అది మన ఈ కార్డుల మీద వాటిని రీసైకిల్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఎంతమంది రీసైక్లింగ్ చేశారో, ఎన్ని కేసులు వచ్చాయో కూడా మీరు వివరణలో దాన్ని అంటే మన ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద ఇచ్చేదాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారు అంటున్నారు. అదేంటో కూడా మీరు వివరణలు చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ బియ్యం అమ్మేటువంటి డీలర్లు ఉన్నారు అధ్యక్ష. డీలర్లకు సంబంధించి చాలాసార్లు మీరు వాగ్దానాలు చేశారు. వాళ్ళు కూడా ఎంతో కొంత రేటు పెంచాలి, పెంచి వాళ్ళని కూడా బతుకు ఒక ఉద్యోగస్తులాగా చూడాలి. వాళ్ళని కూడా వాళ్ళకి వేరే చేయలేరు. వాళ్ళు కూడా ఉద్యోగస్తులాగా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మార్కెట్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తే రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. రైతులు పండించే పంటలు దాన్ని మళ్ళీ మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. నేను కూడా చెప్పాను, అది వ్యవసాయానికి సంబంధించి దానికి ఒక ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి ఏ దానికి ఎంత ధర అనేది సరే కేంద్రం అటైన్ చేసినా కూడా అది మనకేం ఉపయోగం జరగట్లేదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దాన్ని సరిచేసి మార్కెట్ ద్వారా మళ్ళీ మనం కొంటే మంచిదనేది, కందులు కానీ పెసలు, సోయా, సన్ఫ్లవర్, రాగులు, సజ్జలు ఇటువంటివన్నీ కొంటే వాడికి గిట్టుబాటు ధర వస్తుంది. తర్వాత ఏళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఇంతకుముందు మిస్ అయ్యాను మన పబ్లిక్ రిలేషన్ సంబంధించి అధ్యక్ష. ఒకటి మా పత్రికలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. మాది ఇంతకుముందు విశాలాంధ్ర ప్రజాపక్షం, ఇప్పుడు విశాలాంధ్ర కూడా ఇక్కడికి కూడా వస్తుంది. అటువంటి జనం కోసం పత్రికలు అయ్యాయి అధ్యక్ష. వ్యక్తిగతం మాకేం సంబంధం లేదు, మాకేం ప్రయోజనం కాదు, మన అందరి మంచి కోసమే. అటువంటి కొద్దిగా మీరు ఇచ్చే యాడ్స్ అవన్నీ కూడా కన్సిడర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కానీ అప్పుడప్పుడు ఇస్తున్నారు, అప్పుడప్పుడు ఇట్లా అది కంటిన్యూగా ఇమ్మని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక తర్వాత విద్యుత్తుకు సంబంధించి అధ్యక్ష జస్ట్ చదివేస్తాను నేను, టైం కూడా కవర్ అది, ఇది లాస్ట్ ఇది.